హైదరాబాద్లో నిజాంపేటకు చెందిన 13 బాలిక పూర్ణిమ సాయి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఈ నెల 7వ తేదీన ఇంటి నుండి స్కూలుకు వెళ్లిన పూర్ణిమ ఆ తర్వాత తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్కూల్లో ఎంక్వైరీ చేశారు. అయితే ఆ రోజు స్కూలుకే రాలేదని స్కూల్ నిర్వాహకులు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు పేరెంట్స్. పూర్ణిమ ఎక్కడ ఉన్నా ఇంటికి రావాలని వేడుకుంటున్నారు పేరెంట్స్. నిన్నెవరూ ఏమీ అడగరని, నువ్వు క్షేమంగా ఇంటికి వస్తే చాలంటున్నారు. నువ్వు ఏది అడిగినా ఇస్తామని, వెంటనే ఇంటికి తిరిగి రావాలంటూ కన్నీరు మున్నీరవుతున్నారు పూర్ణిమ తల్లిదండ్రులు. బాలిక పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్ణిమ కోసం 14 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. యాజ్ నా ఫాదర్గా నీకు ఏముంటే అవి నేను చేసి పెడతాను. దయవుంచి నిన్ను అసలు ఏమన్నా ప్లీజ్ కమ్ అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ వీడియో ద్వారా. జన సమర్థనలో ఉంటుంది. సో మా ఇప్పుడు ఒక 14 టీమ్స్ హైదరాబాద్ సిటీ, సైబరాబాద్ సరౌండింగ్స్లో మనం పంపించాం. ఎస్ఐఎం 3 కానిస్టేబుల్స్. సో ఇది జరుగుతుంది. దాంతోపాటు ఆ రోజు తప్పిన రోజు సీసీటీవీ ఫుటేజ్ ఎలా వెళ్ళింది, ఎక్కడ బస్ క్యాచ్ చేసింది, అది కూడా రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. గుంటూరు జిల్లాలో ఇటీవల రికార్డు స్థాయిలో మైనర్ల కిడ్నాప్ కేసులు, మిస్సింగ్ కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది. బాపట్ల సబ్ డివిజన్లో గత 6 నెలల్లో కిడ్నాప్, మిస్సింగ్ కేసులు 16కు పైగా నమోదు కావడం చర్చనీయాంశమైంది. సంచలనం రేపిన లిఖిత కిడ్నాప్ కేసులో మిస్టరీ వీడింది. ఏపీ పోలీసుల ఆపరేషన్తో నిందితుడు నాగేశ్వరరావు ఆట కట్టయింది. భటిప్రోలులో బడికి వెళ్లే అమ్మాయి లిఖిత, మాజీ జవాన్ ఆటో డ్రైవర్ నాగేశ్వరరావు మాయ మాటలతో మైనర్ అమ్మాయిని మచ్చిక చేసుకున్నాడు. ఢిల్లీ చూపిస్తానంటూ గారడీ చేసి చిన్నారిని లోబరుచుకున్నాడు. జమ్మూ కాశ్మీర్కు తీసుకెళ్లాడు. ఏపీ పోలీసుల కృషితో చిన్నారి అమ్మ ఒడికి చేరింది. లిఖిత కేసుతో పాటు బాపట్ల సమీపంలో స్టువర్ట్పురంలో గీత అనే 10వ తరగతి స్టూడెంట్ అదృశ్యం కూడా కలకలం రేపింది. తమ బిడ్డ చదువుల తల్లి అంటూ మురిసిపోయిన తల్లిదండ్రులు ఇప్పుడు ఆమె దైన్యాన్ని తలుచుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు. హైదరాబాద్లో మైనర్ బాలికల మిస్సింగ్ కేసులు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. రోజు రోజుకు మహిళల అదృశ్యం కేసులు పెరుగుతూ ఉండగా అందులోనూ అధికంగా మైనర్ బాలికలే ఉండటం గుబులు రేపుతోంది. తల్లిదండ్రుల గారాబమో, ఇంట్లో గొడవలో, ప్రేమ మాయలో పడవు ఇళ్లు వదిలి వచ్చేస్తున్నారు. తెలిసి తెలియని వయసులో గడప దాటి కన్నవాళ్లకు శోకం మిగుల్చుతున్నారు. సైబరాబాద్ పరిధిలోని దుందిగల్, జీడిమెట్ల పరిధిలో మిస్సింగ్ కేసులు 50కి పైగా నమోదయ్యాయి. ఇందులో మైనర్ బాలికల కేసులే అధికంగా ఉన్నాయి. ఇందులో చాలా మంది ప్రేమ పేరుతో మోసగాళ్ల మాయలో పడ్డవాళ్లే ఉంటున్నారు. కొందరు తప్పు తెలుసుకుని తిరిగి వస్తే కన్నవాళ్లకు మొహం చూపించలేక ఇంకొందరు తప్పించుకొని తిరుగుతున్నారు. సుమారు 50 కేసులు మా జీడిమెట్ల పోలీసుల మిస్సింగ్ కేసులు రిపోర్ట్ అయినాయి. అందులో 40 కేసుల వరకు కూడా గర్ల్ మిస్సింగ్ కేసులు, ఉమెన్ మిస్సింగ్ కేసులు నమోదైనాయి. ఈ గర్ల్ మిస్సింగ్ కేసులు కావడానికి కారణం వెరిఫై చేసినట్లయితే వాళ్ళు కొంత మైనర్ గర్ల్స్ వాళ్ళు కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకు పేరెంట్స్ వాళ్ళ మీద కొంచెం 100% నమ్మటం వల్ల వాళ్ళు ఈ విధంగా జరుగుతుంది. 100% నమ్మకం అంటే కనీసం ఒక 20% వాళ్ళ మీద సర్వేలెన్స్ చెల్లకుండా నిఘా ఉంచినట్లయితే ఈ ప్రమాదం కొంచెం అరికట్టుకోవచ్చు. గర్ల్స్ మిస్సింగ్ అయిన దాంట్లో మాత్రం యాదాద్రి జిల్లాలో ప్రేమోన్మాది శ్రీకాంత్ ఇంటి ముందు మృతురాలు గాయత్రి బంధువులు ఆందోళనకు దిగటం ఉద్రిక్తతకు దారితీసింది. యాదగిరిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మృతురాలి బంధువులు. గాయత్రి మృతదేహంతో ఆందోళనకు దిగిన వారికి నచ్చజెప్పేందుకు పోలీసులు ఎంతగానో ప్రయత్నించారు. అన్ని రకాలుగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించిన గాయత్రి కుటుంబ సభ్యులు మృతదేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. గుంటూరు జిల్లా పాములపాడులో విషాదం నెలకొంది. 2 వారాల క్రితం ప్రియురాలి యాసిడ్ దాడిలో మృతి చెందిన ఇలియాస్ తండ్రి షేక్ ఖాజా అనారోగ్యానికి గురై మృతి చెందాడు. కొడుకు ఇలియాస్ ప్రియురాలి యాసిడ్ దాడిలో చనిపోవడంతో ఖాజా తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అప్పటి నుండి సరిగా భోజనం కూడా చేయటం లేదు. అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు ఖాజా. కొడుకు చనిపోయిన 2 వారాలకే తండ్రి కూడా చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టీఆర్ఎస్ ఎంపీ కేశవరావుకు చెందిన భూముల వ్యవహారం ఇప్పుడు దుమారుతోంది. దండు మైలారం సమీపంలో హఫీజ్పూర్లో సర్వే నెంబర్ 36లో కేకే కుటుంబానికి 50 ఎకరాల భూమి ఉంది. అయితే అందులో 38 ఎకరాలు ప్రభుత్వ భూమి అని అధికారులు గుర్తించారు. ఈ భూములు కేకే కూతురు గద్వాల విజయలక్ష్మితో పాటు నవజ్యోతి, జ్యోత్స్న పేర్ల మీద ఉన్నాయి.
వాటిని రిజిస్టర్ చేయడం వెనుక ఏదో జరిగిందని అనుమానిస్తున్నారు అధికారులు. ఇప్పటికే అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డ సబ్ రిజిస్ట్రార్ సలేహా ఖాదిర్ను సస్పెండ్ చేశారు. ల్యాండ్ స్కామ్ అంటూ వార్తలు రావడంతోనే కేకే మీడియా ముందుకు ఎంట్రీ ఇచ్చారు. ఆ 50 ఎకరాలు ముమ్మాటికి తనవే అంటున్నారు. అవి ప్రభుత్వ భూములు కాదని కోర్టు డైరెక్షన్లో రిజిస్ట్రేషన్ జరిగినట్టుగా చెబుతున్నారు ఆయన. 2010లో తాను ఆ ల్యాండ్ కొందామని ఫిక్స్ అవడానికి ముందు అప్పటి సీఎస్, లా ఎక్స్పర్ట్స్, జిల్లా కలెక్టర్ అందరినీ కలిసి వాళ్ళిచ్చిన క్లియరెన్స్ తర్వాతనే రిజిస్ట్రేషన్కు వెళ్లినట్టు చెబుతున్నారు కేకే. అయితే శంషాబాద్లో మాత్రం తనకు ఎటువంటి భూమి లేదంటున్నారు. ఇబ్రహీంపట్నంలో మాత్రమే తాను భూమి కొన్నానని చెప్పారాయన. రద్దయిన పాత నోట్లను భారీ స్థాయిలో సేకరించి హైదరాబాద్లో మార్పిడికి ప్రయత్నిస్తున్న ముఠాను నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయ్ అనే వ్యక్తి తన స్నేహితుల సహకారంతో 3,48,00,000 పాత నోట్లను సేకరించాడు. ఆ డబ్బును మార్చే ప్రయత్నం చేస్తూ ఉండగా డబ్బును 9 మంది పోలీసులు పట్టుకున్నారు. వారి దగ్గర నుండి డబ్బులతో పాటు ఓ కార్, 2 మోటార్ సైకిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భీమవరంలో తన యొక్క రిలేటివ్స్ అట్లాగే ఫ్రెండ్స్తో వాళ్ళతో కాంటాక్ట్ చేసి హైదరాబాద్లో నేను ఈ యొక్క పాత కరెన్సీని ఎక్స్చేంజ్ చేపిస్తాను అని వాళ్ళతో చెప్పి అక్కడున్న వాళ్ళ దగ్గర నుంచి సుమారు 3.5 కోట్ల రూపాయల ఈ యొక్క డిమానిటైజ్ ఇండియన్ కరెన్సీని ఈ హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. వాళ్ళతో ప్రధాని నరేంద్ర మోదీ 3 ఏళ్ల పాలనలో విపక్ష నేతలకు అవినీతి ఆరోపణలు చేసే అవకాశం ఇవ్వలేదన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సబ్కా సాథ్ సబ్కా వికాస్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. మోదీ హయాంలో గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులు నేరుగా వస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. పేద ప్రజల సంక్షేమం కోసమే మోదీ సర్కార్ శక్తి వంచన లేకుండా పనిచేస్తోందని చెప్పారు. విశాఖ పోర్టు కళావాణిలో జరిగిన సబ్కా సాథ్ సబ్కా వికాస్ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. ₹1 ప్రీమియంతో 2 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పిస్తున్నట్టు చెప్పారు. భారీగా రైతులకు రుణాలు కల్పిస్తున్న ఘనత మోదీ సర్కార్కే దక్కుతుందన్నారు. రైతులను రెచ్చగొట్టేందుకు రాహుల్ మధ్యప్రదేశ్ వెళ్లారని విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీ హరిబాబు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, మంత్రి కామినేని శ్రీనివాస్తో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. చౌకబారు రాజకీయ విమర్శలు చేసి మోడీ గారిని ఈయన పేదలకు అనుకూలం కాదు, ఇంకో రోజు అరవడం మొదలుపెట్టారు పార్లమెంట్లో. ఏమని? అదానీ అంబానీ హాయ్ హాయ్. అదానీ అంటే ఆయన పారిశ్రామికవేత్త, అంబానీ అంటే ఆయన పారిశ్రామికవేత్త. హాయ్ హాయ్ अदानी अंबानी मोदी हाय हाय। मैं खड़े होकर उनसे पूछा, कांग्रेस वालों से, एक दिन देखा, 2 दिन देखा, हर एक दिन चला रहे थे। मैं खड़े होकर पूछा, अदानी अंबानी आपका मेहरबानी है, ఈ అదానీ అంబానీ మీ కాలంలో పుట్టారయ్యా. అదానీ అంబానీ వయసు 2 సంవత్సరాల, మోడీ గారు వచ్చి 2 ఏళ్ళు అయింది. అప్పటికి వాళ్ళు 50 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా. ఇంత పెద్దోళ్ళు అయ్యారంటే మీ హయాంలోనే కదా, రాహుల్ గాంధీ గారి హయాంలోనే కదా, ఇందిరాగాంధీ గారి హయాంలోనే కదా, నెహ్రూ గారి హయాంలోనే కదా. మీ హయాంలో అదానీ అంబానీ కోట్లు సంపాదించి కోటీశ్వర్లు అయితే మోడీ గారిని తీసుకొచ్చి పేరు అంటే ప్రచారం చేస్తే చాలని. జూలై 1 నుండి జీఎస్టీ అమలు చేయడానికి వీలుగా 66 వస్తు సేవలపై పన్ను పోటును తగ్గించారు. వివిధ వర్గాల నుండి వచ్చిన డిమాండ్లు పరిశీలించిన జీఎస్టీ కౌన్సిల్ పన్ను రేట్లలో కొన్ని మార్పులు చేసింది. ₹100 అంతకన్నా తక్కువ ధర గల సినిమా టికెట్లపై జీఎస్టీని 28% నుండి 18% తగ్గించారు. జీడిపప్పు, అగరబత్తి, ఇన్సులిన్ వంటి ఉత్పత్తులపై జీఎస్టీని 5% పరిమితం చేశారు. స్కూల్ బ్యాగులపై ప్రతిపాదించిన 28% జీఎస్టీని 18% తగ్గించారు. శానిటరీ నాప్కిన్స్ పై జీఎస్టీని తొలగించారు. రైతులపై భారం మోపకుండా ట్రాక్టర్ విడిభాగాలపై 28% ప్రతిపాదించిన జీఎస్టీ 18% తగ్గించారు. కంప్యూటర్ ప్రింటింగ్లపై జీఎస్టీని 28% నుండి 18% కుదించారు. జీఎస్టీ కౌన్సిల్ 17వ సమావేశం ఈ నెల 18న నిర్వహిస్తామని చెప్పారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. has been reduced from 12 to 5%. There are several food items, packaged food,
which were historically charged at 18%. Some fruit and vegetable products, pickles, murabba, chutney, ketchups, mustard salt, toppings spread over sauces, instant food mixes were historically charged at 18%, are now being reduced to 12%. Kajal from 28% to 18%, agarbatti from 12 to 5%, dental wax from 28 to 18%, an important item, insulin, from 12 to 5%. పోలవరం ప్రాజెక్టు పనులకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరినట్టు చెప్పారు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. దీంతో పాటు టీటీడీకి పన్ను మినహాయింపు కొనసాగించాలని సూచించినట్టు తెలిపారు. 18న జరిగే సమావేశంలో వీటిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారని యనమల తెలిపారు. ఫెర్టిలైజర్స్ కూడా మనకి కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇంచేత ఫార్మర్స్కి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఈ ఫెర్టిలైజర్స్ మీద కూడా తగ్గించమన్నాం. బట్ అది కౌన్సిల్ అంత పాజిటివ్గా కూడా లేదు. ఇంచేత ఫెర్టిలైజర్స్ ఇప్పుడు ఎంతైతే ఫిక్స్ చేశారో అంతవరకు కూడా అది కంటిన్యూ అయ్యేటువంటి సందర్భం కనపడుతుంది. మనకు ప్రధానంగా టీటీడీది ఒకటి రిప్రజెంటేషన్ ఇచ్చాం, వేళ రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇంచేత ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మనకి వ్యాట్ కింద టీటీడీ అంతా కూడా ఆల్మోస్ట్ ఎగ్జామ్షన్. జిఎస్టీ కింద మనం దీన్ని కూడా కన్సిడర్ చేయాలి. అది ఇంపార్టెంట్ టెంపుల్ కాబట్టి అందరికీ నేషనల్ లెవెల్కి సంబంధించింది, ఇంటర్నేషనల్ లెవెల్కి సంబంధించిన టెంపుల్ కాబట్టి దాన్ని కూడా కన్సిడర్ చేయాలని రిటర్న్గా లెటర్ ఇచ్చాం. నెక్స్ట్ మీటింగ్కి వస్తుంది, ఏమవుతుందో చూడాలి. ఒకవేళ ఏం చేద్దంటే దీంతో పాటు అనేక రకాలైన రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కాబట్టి బట్ పాజిటివ్గా చేయమని మనం అడుగుతున్నాము. అది రిటర్న్గానే పంపించాం. నెక్స్ట్ మీటింగ్కి అంటే సేమ్ 18th మళ్ళీ మీటింగ్ ఉంది. 18th మీటింగ్లో బహుశా మళ్ళీ రైజ్ చేస్తాము. పోలవరం ఏంటంటే పోలవరం దాని మీద సర్వీస్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంది ఇప్పుడు యాజ్ ఆన్ టుడే. మంచిగా సర్వీస్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ పోలవరం ఇచ్చాగా అది కంటిన్యూ చేయండి. జిఎస్టీ సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ ప్రాజెక్టులపై పన్ను ఎత్తివేయాలన్న తెలంగాణ సర్కార్ వినతిని జీఎస్టీ కౌన్సిల్ పట్టించుకోలేదని విమర్శించారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. గ్రానైట్ స్లాబ్లు మార్చాలని కోరితే పాజిటివ్గా రెస్పాన్స్ కాలేదని అన్నారాయన. షుగర్ పేషెంట్లు వాడే ఇన్సులిన్పై పన్ను తగ్గించారని చెప్పారాయన. రక్షిత మంచినీళ్ళ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన మిషన్ భగీరథ కాంట్రాక్టులకు కానీ సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయించాలి, గతంలో ఉన్న మినహాయింపును కొనసాగించాలని చెప్పి నేను కోరాను. ఈరోజు దాని చర్చ జరగలేదు. 3 చూస్తూ ఉంటే ఇట్లాంటి వాటి మీద పాజిటివ్గా స్పందిస్తున్న విశ్వాసం అయితే కలగట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రానైట్ లక్షల మంది ఆధారపడి జీవిస్తున్న ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో భాగంగా కొనసాగుతుంది. దీన్ని 12% లేదా 18% తగ్గించమని చెప్పి కోరినాం. వాళ్ళు ఎందుకో వాళ్ళు ఈ గ్రానైట్ స్లాబ్ల మీద నిర్ణయం తీసుకోవడం కొంచెం నెగిటివ్గా ఉన్నాయి. ఇన్సులిన్ సంబంధించి 12% నుంచి 5%. మహారాష్ట్రలో 2 వారాలుగా కొనసాగుతున్న రైతు ఉద్యమానికి ఫడ్నవీస్ సర్కార్ దిగొచ్చింది. చిన్న సన్నకారు రైతుల రుణమాఫీకి సర్కార్ అంగీకరించింది. ఈ రుణమాఫీ విధి విధానాల రూపకల్పనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు ఫడ్నవీస్ సర్కార్ ప్రకటించింది. దీంతో గిట్టుబాటు ధరల కోసం 15 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళన విరమించారు. దీంతో ఇవాళ తలపెట్టిన మహారాష్ట్ర బంద్ కూడా విరమించుకున్నారు. గత 15 రోజులుగా వినూత్న రీతిలో రైతులు ఆందోళన చేస్తున్నారు. గిట్టుబాటు ధరతో పాటు రుణమాఫీ కోసం ఉద్యమిస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా ఫడ్నవీస్ సర్కార్ దిగి రావడంతో రైతులు తమ ఆందోళన విరమించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దీక్ష విరమించారు. రాష్ట్రంలో రైతులు ఆందోళన విరమించి శాంతి నెలకొనే వరకు దీక్ష కొనసాగిస్తానన్న సీఎం దీక్ష విరమించారు. రైతు సంఘాల నేతలు, పలువురు మంత్రులు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. మాన్సౌర్లో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలు ముఖ్యమంత్రిని కలిసి దీక్ష విరమించాలని కోరటంతో తాను నిర్ణయం తీసుకున్నట్టు చౌహాన్ తెలిపారు. ఇటీవల మధ్యప్రదేశ్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో 5గురు రైతులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతమైంది. నేషనల్ హైవేపై వాహనాలు తగులబెట్టారు ఆందోళనకారులు. దీంతో రైతులు ఆందోళనలు విరమించాలని దీక్ష ప్రారంభించారు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. అయితే ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలే దీక్ష విరమించాలని కోరటంతో నిరాహార దీక్ష విరమించారు సీఎం. मुझे पूरा विश्वास है
कि प्रदेश हमारा प्रेम से रहेगा, हिलमिल कर रहेगा, शांति से रहेगा। हाँ, मैं इस बात की जांच जरूर करवाऊंगा। किसान ऐसी इंसानी, ये घटनाक्रम हुआ वो कैसे घटा, निर्दोष से चिंता करने की जरूरत नहीं है। जिनके मकान या संपत्तियों का नुकसान हुआ है उनको भी राहत की राशि दी जाएगी, लेकिन आग लगाने वाले तत्वों को पहचान के कार्रवाई भी की जाएगी। आज तो मैं किसानों का आभारी हूं, जनता का आभारी हूं। लेकिन ఇండో పాక్ సరిహద్దులో పాకిస్తాన్ ఎత్తులను చిత్తు చేస్తోంది భారత్. ఇటీవల భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను హతమార్చింది భారత సైన్యం. సుమారు 13 మందిని సరిహద్దులు దాటుతుండగా మట్టుపెట్టింది. ఈ 3-4 రోజుల్లోనే చొరబాట్లు అధికమవడంతో సైన్యం అప్రమత్తంగా ఉంది. గురువారం నౌగం సెక్టార్లో 3 ఉగ్రవాదులను చంపగా ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం యురి సెక్టార్లో ఏకంగా 5 టెర్రరిస్టులను హతమార్చింది. శనివారం గురేజ్ సెక్టార్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఇలా మొత్తం 13 మందిని మట్టుబెట్టింది సైన్యం. అయితే ఇటీవల చొరబాట్లు పెరిగిపోవడంపై అధికారులు దృష్టి సారించారు. లష్కర్, హిజ్బుల్ ఉగ్రవాదులు భారీ ఎత్తున భారత్లోకి చొరబడేందుకు రెడీగా ఉన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఐబీ హెచ్చరికలతో బోర్డర్లో మరింతగా భద్రతను పెంచారు. 4 రోజుల క్రితం 15 మందికి పైగా ఉగ్రవాదుల బృందం భారత్లోకి చొరబడింది. ఇప్పటి వరకు ఎన్కౌంటర్లో 13 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అటు ఉగ్రవాదుల ఏరివేతకు కూంబింగ్ కొనసాగుతోంది. అమ్మ వారసత్వం కోసం పోరు మరింతగా ముదిరింది. జయలలిత మేనకోడలు దీపను పోయస్ గార్డెన్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. వేద నిలయంలోకి తనను వెళ్లనివ్వాలి అంటూ ధర్నాకు దిగారు దీప. ఆమెతో పాటు భారీగా అనుచరులు దూసుకొచ్చారు. అయితే దీప అనుచరులకు వ్యతిరేకంగా ఆమె సోదరుడు దీపక్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. దీంతో జయ నివాసం ఎదుట హై డ్రామా చోటు చేసుకుంది. దీప మద్దతుదారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో జయ నివాసం ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తన సోదరుడు దీపక్ ఫోన్లో రమ్మని చెప్పినందుకే అక్కడికి వచ్చినట్టు తెలిపారు దీప. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు అడ్డుకున్నారో తెలియటం లేదన్నారు. తనను కూడా హత్య చేయడానికి దినకరన్తో కలిసి కుట్ర చేశారని దీపక్పై ఆరోపణలు చేశారామె. పోయస్ గార్డెన్లోకి వెళుతుండగా దినకరన్ అనుచరులు తనపై, తన భర్త జయకుమార్పై దాడి చేశారని ఆరోపించారామె. జయ మరణంపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీని కలిసి దీనిపై వినతి పత్రాన్ని కూడా ఇస్తారని తెలిపారు దీప. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీడ్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 30 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ మితిమీరిన వేగంతో బస్ నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పూణే నుండి లాతూరుకు వెళుతుండగా బస్ అదుపు తప్పి హైవే నుండి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని బీడ్ ఆసుపత్రికి తరలించారు. స్పాట్లో 9 మంది చనిపోగా 5 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఖతార్లో సంక్షోభం ముదురుతోంది. జూన్ 5 నుండి సౌదీ, యుఏఈ, బహ్రెయిన్, ఈజిప్ట్ దేశాలు ఖతార్తో దౌత్య సంబంధాలు తెంచుకోవడంతో ఇప్పుడు ఆ దేశంలో ఆహార సంక్షోభం మొదలైంది. ఖతార్కు 40% ఆహారం, నిత్యావసర వస్తువులు సౌదీ నుండి దిగుమతి అవుతాయి. అయితే సౌదీ ఖతార్తో సంబంధాలు తెంచుకోవడంతో అక్కడ నుండి ఆహార పదార్థాలు రావడం లేదు. దీంతో ఆహార కొరత పట్టి పీడిస్తోంది. ఆహార కొరతతో జనం మార్కెట్లను ముంచెత్తుతున్నారు. అటు యెమెన్, మాల్దీవులు, లిబియా ప్రభుత్వాలు కూడా ఖతార్తో సంబంధాలు తెంచుకోవడంతో ఖతార్ విలవిలలాడిపోతోంది. కేవలం ఇరాన్, కువైట్, రష్యాలు మాత్రమే ఖతార్కు అండగా నిలుస్తున్నాయి. అయితే ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక తీవ్రంగా ఆందోళన చెందుతోంది అక్కడి ప్రభుత్వం. రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ విందులో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు మహేందర్ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేక్ పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ రంజాన్ పండుగకు ముస్లింలకు కొత్త బట్టలతో పాటు దావతులు కూడా ఏర్పాటు చేస్తున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి ముస్లింలు పాటుపడతారన్నారు. लेकिन
और 376 मस्जिद जिसका पूरे सारे तेलंगाना में। देखिए भाई, सीएम साहब ने इन लोगों को 800 मस्जिदों में इफ्तार का एहतमाम डिनर के अलावा, जिस तरह मौलाना साहब ने रमजान में बिरयानी भी खिलाते हमारे सीएम साहब, उसी तरह कपड़े भी तकसीम किए। 4 लाख लोगों को जो गरीब लोग हैं हर पैकेट में 3 जोड़े रखे हुए। सीएम साहब कहें तेज पैंसठ। అల్లు అర్జున్ నటించిన డీజే దువ్వాడ జగన్నాథం మూవీ ఆడియో విడుదల వేడుక నిన్న రాత్రి హైదరాబాద్లో శిల్పకళా వేదికలో జరిగింది. ఈ సందర్భంగా మరోసారి ఈ సినిమాలోని పాటల వివాదంపై స్పందించారు దర్శకుడు హరిశంకర్. అనేక ఆంక్షల నడుమ పాటల రచయితలు మూవీస్లో పాటలు రాస్తూ ఉంటారని, పాటలు రాసే సందర్భంలో వారికి పూర్తి స్థాయి స్వేచ్ఛ లేదని, మ్యూజిక్ డైరెక్షన్ ఇచ్చిన ట్యూన్స్ కు దర్శకుడు చెప్పిన సందర్భానికి అనుగుణంగా పాటలు రాస్తుంటారని తెలిపాడు. అందుకే పాట బాగుంటే రచయిత అకౌంట్లో వేయాలని, అందులో పదాలు బాగా లేకపోతే దాన్ని దర్శకుల జాబితాలో వేయాలని సూచించాడు. డీజే సినిమాలోని అస్మైక్ అనే పాటపై ఇటీవల వివాదం నెలకొంది. శివుడికి పూజ చేసే సమయంలో వాడే నమ్మకం, చమకం అనే పదాలు ఉండటంపై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఈ పదాలు తొలగించి కొత్త పదాలు ఉపయోగిస్తామని గతంలోనే దర్శకుడు, నిర్మాత ప్రకటించారు. ఆడియో విడుదల సందర్భంగా మరోసారి ఆ వివాదంపై మాట్లాడారు దర్శకుడు హరిశంకర్. అగ్రహారం కుర్రాడు పెళ్లి సెటిల్ అయిపోయిన తర్వాత తన అమ్మాయిని ఊహించుకుంటూ, తన కాబోయే ప్రేయస్ని ఊహించుకుంటున్నప్పుడు అస్మైక యోగ అనే పాటే రాయాలి, అస్మైక యోగ అనే పాటే రాస్తారు. దయచేసి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సినిమా లిరిక్ రైటర్కి విపరీతమైన రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, 100 రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే పాట రాసి ట్యూన్ చేసే కాలం పోయింది, ట్యూన్ వచ్చిన తర్వాత పాట రాయించుకుంటున్నాం. సో ఫస్ట్ అక్కడ రెస్ట్రిక్షన్. లిరిక్ రైటర్ అనేవాడు ఫస్ట్ ట్యూన్కి పాట రాయాలి. ఆ ట్యూన్కి తను ఇష్టమైన పాట రాయచ్చా, రాయడం కుదరదు. డైరెక్టర్ చెప్పే సన్నివేశానికి, సందర్భానికి, పాత్రల ఔచిత్యం, దాంతోపాటు అప్పుడప్పుడు నాలాంటి వాడి పైత్యం, ఇవన్నీ కలిపి పాట రాయాలి. సో తెలుగు సినిమా లిరిసిస్టులకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. నేను చెప్పాల్సుకుంది ఏంటంటే, నా సినిమాలు కనుక పాటలు బాగుంటే అది నా లిరిక్ రైటర్ల గొప్పతనం. ఒకవేళ అందులో పదాలు మీకు నచ్చకపోతే ఆ తిట్లు నాకు ఇవ్వండి, పొగడ్తలు మా లిరిక్ రైటర్లకు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసి మాకు ఇలా కావాలి అలా కావాలని చెప్పి వాళ్ళతో మార్పించుకొని పాటలు రాయించుకునేది నేను దర్శకుడిని. కాబట్టి దయచేసి ఇది డిప్లొమసీకో లేకపోతే మోడెస్టీగా ఉండని చెప్పట్లేదు, ఇది వాస్తవం కాబట్టి మీతో షేర్ చేసుకుంటాను. యాంకర్ సుమకు అరుదైన గౌరవం లభించింది. నిన్న రాత్రి విడుదలైన డీజే ఆడియో విడుదల వేడుకలో ఓ సాంగ్ రిలీజ్ చేసే అవకాశాన్ని సుమకు ఇచ్చింది చిత్ర బృందం. దీంతో సుమ షాక్ గురైంది. డీజే సినిమాలోని మెచ్చుకో అనే పాటను సుమ రిలీజ్ చేయాలని దర్శకుడు హరిశంకర్, నిర్మాత దిల్ రాజు కోరటంతో షాక్ గురైంది సుమ. తొలిసారిగా ఓ పాటను రిలీజ్ చేసే అవకాశం రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. డీజేలోని ఓ పాటను రిలీజ్ చేయడం ద్వారా చరిత్రలో తనకు కొన్ని పేజీలుంటాయని చమత్కరించారు సుమ. కొన్ని వందలు ఆడియో ఫంక్షన్స్లో, కొన్ని వేల ఆడియో ఫంక్షన్లు, నాకు తెలియదు కౌంట్, అందరినీ మెచ్చుకుంటూ ఉన్నారు. ఈసారి నేను దిల్ రాజు గారు ఏమనుకున్నామంటే, సుమ గారిని ఎవరు మెచ్చుకోవట్లేదు అంటే స్టేజ్ మీద ప్రోగ్రామ్ బిగినింగ్ నుంచి ప్రోగ్రామ్ ఎండ్ అయ్యే వరకు, పోలీసులకు థ్యాంక్స్ చెప్పే వరకు మీరే స్టేజ్ మీద ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడు, మాకు తెలిసి మీరు ఎప్పుడు ఏ పాట లాంచ్ చేయలేదు కాబట్టి మిమ్మల్ని మేము మెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ పాట మీరు లాంచ్ చేయాలని కోరుకుంటాం. సో మెచ్చుకో సాంగ్ ఈస్ గోయింగ్ టు లాంచ్ బై సుమ గారు. సుమ గారు మెచ్చుకో సాంగ్ లాంచ్ చేస్తారు ప్లీజ్. ఇది కంప్లీట్ సర్ప్రైజ్ నాకు. థ్యాంక్ యూ హరిశంకర్ గారు, దిల్ రాజు గారు ఫర్ గివింగ్ మీ దిస్ ప్రివిలేజ్ ఆఫ్ లాంచింగ్ మీ సినిమాలోని పాట, అందులోని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సాంగ్ మెచ్చుకో సాంగ్ నేను లాంచ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖా ముక్కి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లు సర్రా సర్రా కన్ను కొట్టి గిర్రా గిర్రా నన్ను చొట్టి ఎర్రా ఎర్రా ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లు. అసలు ఏమన్నా పాట లాంచ్ చేయించారా నాతో? సూపర్ కదా. అసలు ఒక పాట లాంచ్ చేసినందుకు చరిత్రలో నాకు కొన్ని పేజీలున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పినట్టు ఈ పాట చరిత్రలో మిగిలిపోయే పాటే. డీజేలోని ఒక సాంగ్ మనకి చూపించేశారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్.